హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. అచలకీల 59వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అన్నీ సాఫీగా సాగిపోతే అది జీవితం అవ్వదు కదా. అచలకీల డైరీ ఆ జిల్లాలో అంత ప్రాచుర్యం పొందింది అంటే అంతకుముందు ఉన్న డైరీ మూసివేసినట్లేగా. అదే అమ్మ డైరీ. దాన్ని నడిపిస్తున్నవాడు చక్రవర్తి. ఎన్నో ఏళ్లుగా ఆ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అమల వచ్చాక ఆ జిల్లాలో తన వ్యాపారం ఆపేయాల్సి వచ్చింది. అయినా అంతగా పట్టించుకోలేదు అతను. ఎందుకంటే అతనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఆ వ్యాపారం. కానీ ఇప్పుడు అమల తన డైరీని రాష్ట్రంలో విస్తరించాలని చూస్తుంది. అది మింగుడు పడడం లేదు చక్రవర్తికి. అమల వస్తే తను అన్నీ మోసుకోవాల్సి వస్తుందని తెలుసు. ఒకటే జిల్లా కదా అని అమలను తక్కువ అంచనా వేసి వదిలేశాను. ఇప్పుడు నా సామ్రాజ్యం మొత్తం ఆక్రమించడానికి వస్తుంది అని రగిలిపోతున్నాడు చక్రవర్తి. అమల గెలుపు కోసం శ్రమిస్తూ ఉంటే చక్రవర్తి అమలను దెబ్బ కొట్టడం కోసం పావులు కదుపుతూ ఉన్నాడు. అంతలో అతనికి ఒక క్రూరమైన ఉపాయం తోచింది. దానిని ముందుకు తీసుకువెళ్లాలంటే అమల దగ్గరగా ఉంటూ అమల నమ్మిన వాళ్ళను కొనాలి. అలా అమల గురించి అన్ని విషయాలను సేకరించాడు. అప్పుడే నవీన్ గురించి తెలిసింది. అతను చదువుకున్న చోట కనుక్కుంటే గాలిగే తిరిగే ఒక వెధవ అని తెలిసింది నవీన్ గురించి. చక్రవర్తికి పని తేలికగా జరిగే మార్గం నవీన్. ఆ సంవత్సరం అంతా చాలా కష్టపడింది అమల. ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో డైరీని ప్రారంభించబోతున్నారు. మొదటి అడుగుపై దెబ్బ కొడితే మిగిలిన అడుగులు వేసే అవకాశం ఉండదని ఎదురు చూస్తూ ఉన్నాడు చక్రవర్తి. నవీన్కి అతను జీవితంలో చూడని డబ్బును ఎరగా వేసి కొన్నాడు. నవీన్కి అప్పజెప్పిన పని ఏంటంటే మొదటి రోజు ఆ జిల్లాలోని 10 కేంద్రాల నుండి వెళ్లే డైరీ పాలలో విషం కలపాలి. అవి తాగిన వాళ్ళు చనిపోతే డైరీని మూసేస్తారు. ఆ తర్వాత అమల కూడా జైలుకి వెళ్తుంది. అది చక్రవర్తి ఉపాయం. మొదట నవీన్ ఒప్పుకోలేదు. కానీ అతని ముందు ఉంచిన 1 కోటి రూపాయలు చూసి కళ్ళు చెదిరిపోయాయి. ఎన్నాళ్ళు ఇలా నటించాలి అనుకుని వెంటనే ఒప్పుకున్నాడు నవీన్. అలా అమలకు తెలియకుండా ఆ కేంద్రాలలో పాల శీతలీకరణం చేసే కార్మికులను కలిశాడు. వారికి డబ్బులు ఆశ చూపించి మొదటి రోజు పాలలో విషం కలిపేలా ఒప్పించాడు. అట్టహాసంగా డైరీ ప్రారంభ వేడుక జరిగింది. చక్రవర్తి వార్తల కోసం ఎదురుచూస్తూ టీవీ ముందు కూర్చున్నాడు. పాలు సరఫరా చేస్తారు. కొనుగోలు చేసిన వాళ్ళు తాగి చచ్చిపోతారు. హాస్పిటల్ నిండిపోతాయి. ఆ వార్త టీవీలో సంచలనం అవుతుంది అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాడు చక్రవర్తి. అప్పటికి ఆతృత ఆగక మాటికి నవీన్కి ఫోన్ చేస్తూ ఉన్నాడు. అలా పాలు కొనడం అవుతుంది అని నవీన్ చెప్పడంతో టీవీ ముందు రెప్ప వేయకుండా కూర్చుని చూస్తూ ఉన్నాడు చక్రవర్తి. వచ్చిన న్యూస్ చూసి కళ్ళు పెద్దగా అయ్యాయి. దిమ్మ తిరిగింది చక్రవర్తికి. అమ్మ డైరీలలో నుంచి వచ్చే పాలు మొత్తం కల్తీవి. యూరియా ఉపయోగించి చేస్తున్నారు. ఈ ఒక్క జిల్లాలోనేనా? అన్ని జిల్లాల్లో ఇలాగా ఉందా అనే విషయం కనుక్కోమని అధికారులకు కలెక్టర్ అభినందన్ హుకుం జారీ చేశారు. అమ్మ పాలు అని పేరు పెట్టి ఇలాంటి కల్తీ పాలు అందిస్తున్న చక్రవర్తిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఇది ఆ టీవీలోని వార్తల సారాంశం. ఇప్పుడు ఎక్కడ పారిపోవాలి అని ఎదురు చూస్తున్న చక్రవర్తి ఇంటికి పోలీసులు వచ్చారు. అతన్ని అరెస్టు చేశారు. అలా అన్ని జిల్లాల్లో అచలకీల డైరీ మొదలైతే అమ్మ డైరీ మూతపడింది. ఎందరో అమ్మల తలరాతలను మార్చింది అచలకీల డైరీ. అమల రాష్ట్రంలోని ఎందరో మహిళలకు ఆదర్శప్రాయం అయింది. అందుకుగాను అమలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వేడుకకు తల్లిదండ్రులు ఉండాలి అనుకుని వాళ్ళను పిలిపించింది. బాలయ్య మనమ్మను కూడా తీసుకుని వచ్చాడు. ఎలాగో నవీన్ అమల ఇంటికి కాబోయే అల్లుడు అనే ధైర్యంతో. అది అస్సలు ఊహించలేదు అమల. కానీ ఇంటికి వచ్చిన వారిని ఏమీ అనొద్దు అనే ఉద్దేశంతో ముభావంగా ఉండిపోయింది. అంత పెద్ద వేడుకకు వెళ్లే ముందు తల్లి ఎందుకు అలా ఉందో అర్థం కాలేదు నందినికి. అదే విషయం తల్లిని అడిగితే ఏమీ మాట్లాడలేదు అమల. వెళ్ళి కలమ్మను అడిగింది నందిని. మొత్తం విషయం చెప్పింది కలమ్మ నందినికి.
వెంటనే తాత దగ్గరికి వెళ్ళి ఆమెని ఎందుకు మా ఇంటికి తీసుకొచ్చావు అని ప్రశ్నించింది. తను చేయలేని పని తన మనుమరాలు చేస్తున్నందుకు సంతోషంగా అనిపించింది కలమ్మకు. అది అమల విని నందిని, చిన్నదానివి, ఇవన్నీ నీకు ఎందుకు అని వారించబోయింది. అంతలో బాలయ్య, ఆగు అమల, నందిని తెలుసుకోవాలి కదా అని నందిని వైపుకు తిరిగి, నువ్వు మనెమ్మకు కాబోయే కోడలివి, త్వరలో నీకు నవీన్కి పెళ్ళి కాబోతుంది, ముందు ముందు కూడా తను వస్తూ ఉండాలి కదా, అందుకే తీసుకొచ్చా అన్నాడు బాలయ్య. మా అమ్మ జీవితంలో కష్టాలు పడడానికి కారణం ఎవరో వాళ్ళ ఇంటికి నేను ఎలా వస్తాను, నీకు మతిపోయిందా అని మొహం చూడకుండా బాలయ్యపై అరిచింది నందిని. నందిని అంటూ నందినిపై చెయ్యి ఎత్తాడు బాలయ్య. కానీ ఆ చెయ్యి ముందుకు వెళ్ళకపోవడం చూసి వెనుదిరిగాడు. అతని చెయ్యి అమల చేతిలో ఉంది. ఆ చేతిని విదిలిస్తూ, నా కూతురిని ఇంతవరకు నేనే ఒక దెబ్బ వేయలేదు, మీకేం హక్కు ఉంది తనపై చెయ్యి వేయడానికి అని అంది అమల చాలా కోపంగా. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎలా మాట్లాడుతుందో చూసావా అన్నాడు బాలయ్య అమలతో. నిజమే కదా మాట్లాడింది. నా జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వు, ఆ మనెమ్మ. మా అమ్మకు సుఖం లేకుండా చేశారు, తల్లి బిడ్డలను విడగొట్టి పాపం కట్టుకున్నారు. ఇన్నిటికీ మూల కారణమైన దాన్ని అసలు నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ కళ్ళ నుండి నీరు బయటకు రాకుండా అదిమి పడుతూ నిలదీసింది అమల. నవీని నువ్వు అల్లుడిని చేసుకోవడం లేదా సందేహం వ్యక్తం చేశాడు బాలయ్య. తల్లి అన్ని మాటలు అంటున్నా నిమ్మకు నీరెత్తినట్లు నిలబడ్డ వీడినా అంది అమల. అక్క, నీ మీద ఉన్న గౌరవంతో నేను ఏమీ మాట్లాడలేదు. అమ్మ అంటే ప్రేమ లేక కాదు అన్నాడు నవీన్. అవును అమల, వాడు బంగారం. ఎప్పుడో జరిగిన తప్పులకు వాడిని వదులుకోకు. నందిని బాగా చూసుకుంటాడు, మీ కుటుంబానికి మగదిక్కు అవుతాడు అన్నాడు బాలయ్య. ఎవడు డబ్బు కోసం గడ్డి తినే ఈ కుక్కన ఈ పాటికి జైల్లో ఉండాలి. నీ గురించి ఆలోచించి ఇంకా ఇక్కడే ఉంచాను అంది అమల. అంత తప్పు వాడేం చేశాడు అంటూ అమలకు ఎదురుగా వచ్చి నిలుచున్నాడు బాలయ్య నవీన్ని తనతో తీసుకుని వచ్చి. అప్పటికే అమలకు నిజం ఎలా తెలిసి ఉంటుంది అని ఆలోచిస్తూ నేలకు తల వేశాడు నవీన్. తల దించిన నీ కొడుకును అడుగు అంటూ నవీన్ ముందుకు వచ్చి నవీన్ తల పైకి లేపి, 1 కోటి రూపాయల కోసం 1000 మంది ప్రాణాలు తీయాలని ఎలా అనిపించింది? ఆ విషయం ముందే నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది, లేదంటే 1000 ప్రాణాలు గాలిలో కలిసేవి కదా. చీ, ఎందుకురా నీకు ఈ జన్మ, స్వార్థపు నక్క. ఆ రోజు నుండి నిన్ను కాపలా కాస్తున్నాను, మళ్ళీ అలాంటి పని ఏం చేస్తావో అని. అలాంటి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా అంటూ చెంపపై కొట్టింది అమల. మారు మాట్లాడలేదు నవీన్. కొడుకుని అలా అమల అవమానిస్తూ ఉంటే బాలయ్య ఉండబట్టలేకపోయాడు. అసలు ఏం జరిగిందో ముందు చెప్పు అంటూ అమల చేతుల్లో నుండి నవీన్ని విడిపించాడు. అందరూ అమల ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రమీ జ్యోతి.